ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాలిలో ఉండగానే ఇంజన్ విఫలం కావడంతో దాని ముంబై నగరానికి మళ్లించారు ఎయిర్ ఇండియా అధికారులు. A320 నియో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. విమానంలో ఎదురు ప్రయాణిస్తున్న విషయాన్ని వారు వెల్లడించలేదు. మరోవైపు ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ విమానాన్ని రద్దు చేశారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ఇందుకు కారణమని సమాచారం. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాలిలో ఉండగానే ఇంజన్ విఫలం కావడంతో దాని ముంబై నగరానికి మళ్లించారు ఎయిర్ ఇండియా అధికారులు. A320 నియోని విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. విమానంలో ఎందరు ప్రయాణిస్తున్న విషయాన్ని వారు వెల్లడించలేదు. మరోవైపు ముంబై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ విమానాన్ని రద్దు చేశారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ఇందుకు కారణమని సమాచారం. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాము ఏరోప్లేన్స్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దీనికి రీజన్స్ ఏంటంటావు? పూర్తి అప్డేట్స్ ఏంటి? శివాని, గుడ్ మార్నింగ్. నిజానికి మీరు చెప్తున్నట్టు ఈ మధ్య కాలంలో వరుసగా విమానానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ ప్రయాణికుల్ని చాలా కలవర పెడుతున్నాయని చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఎవరు మర్చిపోలేదు. ఆ తర్వాత కూడా బోయింగ్ సంబంధించినటువంటి విమానాలు టెక్నికల్ ఇష్యూస్ రావడం. సో June 12, 2025 రోజున అహ్మదాబాద్ లో లండన్ వెళ్తున్నటువంటి విమానం కూలిపోయి నెల రోజులు కూడా గడవ ముందుకే మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు, ఇట్లాంటి సంకేతాలు మాత్రం ప్రయాణికుల్ని చాలా భయాందోళనకు గురి చేస్తోంది. సో ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో ఇంజన్ సమస్య వచ్చింది. సో ఇంజన్ సమస్య తలెత్తడంతో ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సో నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు కూడా ఇండిగో విమాన సంస్థ బయటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాలి. ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళన కలిగించింది. మరోవైపు అటు ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్నటువంటి ఇంకొక ఇండిగో విమానం కూడా ల్యాండింగ్ సమయంలో రన్వే పైన ఇబ్బంది ఎదుర్కొని మళ్లీ తిరిగి గాల్లోకి ఎగిరింది. సో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో ఇట్లాంటి వరుస ఘటనలు నిజానికి ప్రయాణికుల్ని చాలా కలవర పెడుతున్నాయని చెప్పాలి. చాలా భయాందోళనకు గురవుతున్నారు. సో ఈ జరిగి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉండడం నిజానికి విమానయాన సంస్థలన్నీ కూడా కొంత అలర్ట్ గా ఉండాలి. ల్యాండింగ్ విషయంలో కానీ, లేదంటే రన్వే విషయంలో కానీ, ఇంజన్ల విషయంలో కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా చూసిన తర్వాతనే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయంలో మాత్రం నిజానికి ఇంజన్ ఫెయిల్ అయింది ఇండిగో విమానంలో. సో అత్యవసరంగా ల్యాండ్ అయిపోయింది. ఏమాత్రం పైలట్ కొంచెం అశ్రద్ధగా ఉన్నా గానీ క్రాష్ ల్యాండింగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉండేది. సో ఇప్పుడు అటు ఆ విమానం అట్లా ఉంటే గనక ఇటు ఈ పాట్నాకు సంబంధించి కూడా ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్నటువంటి ఇంకొక విమానం ఇండిగో విమానం కూడా ల్యాండింగ్ టైంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. రన్వే సరిపోకపోవడంతో పైలట్ ల్యాండింగ్ ని అక్కడ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే నేలకు తాకినటువంటి మరుక్షణమే మళ్ళీ గాల్లోకి ఎగిరింది. సో ఇట్లాంటి వరుస ఘటనలు మాత్రం ప్రయాణికుల్ని చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.